ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాలెంటెడ్ దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేశాడు. అప్పట్లో శివ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ఈ మధ్య కాలంలో అర్జున్ రెడ్డి సినిమా కూడా అంతటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా తర్వాత ఇదే సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించాడు. కబీర్ సింగ్ సినిమాని చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు టార్గెట్ చేయడమే కాకుండా సినీ క్రిటిక్స్ కూడా కేవలం 2 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. అయినా కానీ బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం దాదాపు 200 కోట్ల పైగా వసూలు ఇచ్చారు. ఇకపోతే అక్కడితో సందీప్ రెడ్డి వంగ పేరు ఒక బ్రాండ్ గా మారింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో డైరెక్టర్ గా కాకుండా బాలీవుడ్ లోనే యానిమల్ సినిమాను అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ఇకపోతే రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ వద్ద యానిమల్ సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. సందీప్ రెడ్డి వంగ స్టామినా ఏంటో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద ప్రూవ్ అయింది. ఈ సినిమాని కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు అని వీటన్నిటికీ కూడా ఈ సినిమా కలెక్షన్స్ సమాధానం చెప్పాయి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ చేయబోయే తదుపరి చిత్రం స్పిరిట్. ప్రభాస్ హీరోగా నటించబోతున్న ఈ సినిమా అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం వినిపిస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు పూర్తయింది. అయితే యానిమల్ సినిమా మాదిరిగానే ఈ సినిమాకు సంబంధించిన ఒక వాయిస్ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. యానిమల్ సినిమా అనౌన్స్మెంట్ అప్పుడు కూడా ఇలానే చేశాడు సందీప్. మళ్ళీ అదే మాదిరిగా స్పిరిట్ కూడా చేసి యానిమల్ లాంటి సక్సెస్ కొట్టబోతున్నాడని చాలా మంది అంచనా వేస్తున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.